వీడియోకి స్వాగతం. మనకి ముందు ఉండేందుకు స్ఫూర్తిగా ఉన్న నాయకుల నుండే మనం పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. వాళ్లలో ఒకరు చాణక్యుడు. చాణక్యుడి నాయకత్వ పాఠాలు మనకు జ్ఞానం, అధికారంతో ఎలా నాయకత్వం వహించాలో చెప్పారు. ఈరోజు మనం చాణక్యుడికి చిట్కాలు, సూత్రాలను తెలుసుకుందాం. మీ జీవితాన్ని మారుస్తాయి. విజనరీ లీడర్షిప్. నాయకుడు ముందు చూపుతో ఉండాలి. చాణక్యుడు చెబుతాడు, యజ్ఞకర్త భవిష్యత్తును ముందే తెలుసుకోవాలి. ఒక నాయకుడు పెద్ద విజన్తో ఉండాలి. నేటి సమస్యలు కాకుండా రేపటి పరిష్కారాలు చూడాలి. మీకు మీ జీవితంలో ఎలాంటి విజయాలను పొందాలనుకుంటున్నారో, మీ పథకం ఏమిటో ముందే స్పష్టంగా ఉండాలి. స్ట్రాటజిక్ ప్లానింగ్. చాణక్యుడు ఎప్పుడూ ఒక తాత్కాలిక ప్రణాళిక కాదు, దీర్ఘకాల ప్రణాళికను సూచించాడు. అభ్యాసం ఒక అభిరుచి కాదు, ఒక అవసరం. విజయానికి సరైన ప్రణాళిక అవసరం. నాయకుడిగా మీరు ముందు ఆలోచించి మీ ప్రణాళికను సుదూర దృక్పథంతో చేయాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నాయకుడు తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నవారి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోవాలి. చాణక్యుడు చెబుతాడు, నాయకుడు ఒడుపు చూపించాలి, అవినీతి, ద్వేషాన్ని కట్టడి చేయాలి. నాయకుడు ఒక మంచి శ్రోతగా ఉండాలి. మనుషుల భావాలను అర్థం చేసుకుని వారిని ప్రేరేపించడం ఒక గొప్ప నైపుణ్యం. డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. చాణక్యుడు చెబుతాడు, నాయకుడు మొదట తనను తాను నియంత్రించాలి, అప్పుడు ఇతరులను నడిపించగలడు. నాయకుడు కఠినమైన నియమాలను పాటించాలి. ఒక సమర్థ నాయకుడు తన ప్రవర్తన, ఆలోచనలను నియంత్రించగలడు. తన టీం మీద కూడా ఆ నియంత్రణను ప్రవర్తింపచేస్తాడు. అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మార్పులు అనివార్యం. చాణక్యుడు చెబుతాడు, నాయకుడు పరిస్థితులకు తగినట్లు మారాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, అవగాహన ఉండాలి. నాయకుడు ఎప్పుడూ యుద్ధరంగంలోనూ, రోజువారీ జీవితంలోనూ మార్పులకు సిద్ధంగా ఉండాలి. అథారిటీ విత్ రెస్పాన్సిబిలిటీ. చాణక్యుడి ప్రధాన పాఠం, నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు, బాధ్యత కూడా. నాయకుడు తన విజయాలకే కాదు, తన తప్పిదాలకు బాధ్యత వహించాలి. నాయకుడు ఎప్పుడూ సమర్థతతో తన బాధ్యతను నెరవేర్చాలి. ఇది చాణక్యుడి నాయకత్వ పాఠాల యొక్క సంక్షిప్త రూపం. నిజ జీవితంలో ఈ పాఠాలను అనుసరించండి. మీరు మీకు, మీ టీంకి మరియు సమాజానికి గొప్ప నాయకుడిగా నిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మాలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానం మీకు విజయానికి మార్గం చూపుతుంది. నాయకత్వం మీకు విజయాన్ని అందిస్తుంది.